హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీతో పెరియేనల్ యాబ్సెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. పెరియేనల్ అంటే ఏనస్ చుట్టూ, ఏనస్ దార్ ఉంటుంది, దానికి చుట్టూ ఉన్న ఏరియాని పెరియేనల్ రీజన్ అంటారు. ఆ ఏరియాలో చీము కలెక్ట్ అయితే దానికి యాబ్సెస్ అంటారు. సో ఆ ఏరియాలో పస్ కలెక్ట్ అయితే పెరియేనల్ యాబ్సెస్ అంటారు. ఈ యాబ్సెస్ రావడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో కాన్స్టిపేషన్, షుగర్ పేషెంట్స్కి ఈ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేయాలంటే షుగర్ స్ట్రిక్ట్గా కంట్రోల్లోకి ఉంచాలి. ఎక్కువ డిస్టెన్స్ కూర్చున్న వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒబేస్ ఉన్న పేషెంట్స్కి కూడా పెరియేనల్ యాబ్సెస్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన వాళ్ళకి కూడా పెరియేనల్ యాబ్సెస్ రావచ్చు. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత సరిగ్గా క్లీన్ చేయకపోవడం. సరిగ్గా క్లీనింగ్ లేక కూడా ఆ స్టూల్ పార్టికల్స్ అక్కడ ఉండిపోయి ఇట్లాంటివి ఇన్ఫెక్షన్స్ ట్రిగర్ అవుతాయి. ఆ ఇన్ఫెక్షన్ ఒకవేళ సివియర్గా అయిపోతే ఒక చీమ్ గడ్డ లాంటివి తయారవుతుంది అక్కడ. దానికి పెరియేనల్ యాబ్సెస్ అనేది అంటారు. సో ఇది అవాయిడ్ చేయడానికి మీరు వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత సరిగ్గా క్లీన్ చేయాలి. డైలీ అట్లీస్ట్ వన్స్ సోప్తో క్లీన్ చేయాలి. అండ్ ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి. షుగర్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి ఉంచాలి. ఆ ఏరియాలో హెయిర్ ఎక్కువ ఉంటే అది ట్రిమ్ చేసి సైజ్ కొంచెం తక్కువ పెట్టాలి. లేకుంటే హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాష్రూమ్ పాస్ చేసిన తర్వాత స్టూల్ పార్టికల్స్ ఆ హెయిర్లో స్టక్ అయిపోతాయి. ఎంత వాష్ చేసినా అది కొన్నిసారి అక్కడ స్టక్ అయిపోతుంది. ఆ స్టక్ అవ్వడం వల్ల చిన్న ఇన్ఫెక్షన్స్ ట్రిగర్ అయ్యి ఒక పెద్ద యాబ్సెస్ ఫామ్ అయిపోతుంది. పెరియేనల్ యాబ్సెస్ కొన్నిసారి ఆబ్వియస్గా ఉంటుంది. అంటే బయట కనిపిస్తుంది, స్వెల్లింగ్ కనిపిస్తుంది, పెయిన్ ఉంటుంది, ఫీవర్ వస్తుంది కొంతమంది పేషెంట్స్కి, చలి ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి. ఆ ఏరియాలో స్వెల్లింగ్ ఉండి ఇట్లాంటివి సిమ్టమ్స్ ఉంటే మీరు మీ సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్కి ఇమీడియట్గా వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వాలి. సర్జికల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ మీకు ఆ ఏరియా ఎగ్జామిన్ చేస్తారు, సిమ్టమ్స్ డీటెయిల్గా అడుగుతారు, అడిగి ఒక స్కాన్ అడ్వైజ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ పెరియేనల్ ఏరియా అడ్వైజ్ చేస్తారు. ఈ స్కానింగ్లో యాబ్సెస్ ఉందా అండ్ ఉంటే అది సైజ్ ఎంత ఉన్నది, దాంట్లో చీమ్ ఎంత ఉన్నది అనేది డిటెక్ట్ అవుతుంది. అండ్ దీనికి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి కంట్రోల్ చేయగలుగుతామా, ఆర్ సర్జరీ చేసి ఆ చీమ్ని మనం మొత్తం కంప్లీట్గా డ్రైన్ చేయాలనేది కూడా క్లియర్ అవుతుంది. కొన్నిసారి కొంతమంది పేషెంట్స్కి బయట ఆబ్వియస్ స్వెల్లింగ్ ఉండదు, కానీ డీప్ పెయిన్ ఉంటుంది అండ్ ఫీవర్ ఉంటుంది. సో ఇట్లాంటివి సిమ్టమ్స్ ఉంటే కూడా ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వాలి. స్కానింగ్లో కొన్నిసారి యాబ్సెస్ క్లియర్ అవ్వదు, అప్పుడు పెరియేనల్ ఏరియా చేయాల్సిన వస్తుంది. అంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలి. ఆ డెప్త్లో ఉన్న యాబ్సెస్లకి మనం ఎంఆర్ఐ పెరియేనల్ ఏరియా ఆ డెప్త్లో ఉన్న యాబ్సెస్ క్యాచ్ చేయగలుగుతుంది. ఈ 2 టెస్ట్లు అయిన తర్వాత సింపుల్ యాబ్సెస్ ఉంటాయి, అంటే జస్ట్ ఒక 2 to 3 or 5 ml దాకా పస్ ఉంటే ఒక సర్జన్ యాంటీబయాటిక్స్తో ఇనీషియల్గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా సైజ్ చాలా ఎక్కువ ఉండి పస్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటే అప్పుడు యాంటీబయాటిక్స్లోకి ఇస్తే అది కంట్రోల్లోకి రాదు. అప్పుడు సర్జరీ చేసి ఆ పస్ని కంప్లీట్గా మనం డ్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ చేసేటప్పుడు ఒక సర్జన్ మీకు యాబ్సెస్ కంప్లీట్గా డ్రైన్ చేస్తారు. ఆ యాబ్సెస్ ఆ ఏరియా లోపల క్యావిటీని బిటడీన్తో కంప్లీట్గా వాష్ చేస్తారు. అండ్ మీకు కొన్ని యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఫాలో అప్కి పిలుస్తారు. ఇది మీరు సరిగ్గా ఫాలో అయితే యాబ్సెస్ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.